ఇల్లు రెంట్ కు తీసుకునే వాళ్ళు ఈవెన్ ఇస్తున్న వాళ్ళు ఇల్లనే కాదు షాపులు ఇంకేవైనా మీరు రెంట్ కి తీసుకుంటున్నా రెంట్ కి ఇస్తున్నా కేంద్రం కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. ఇది కొంత షాకింగ్ గానే ఉన్నాయి. ఇకపై ఓనర్లు రెంట్ కు వస్తున్న వాళ్ళ దగ్గర రెసిడెన్షియల్ ఇలాంటి ఇల్లులకైతే 2 నెలల అడ్వాన్స్ తీసుకోవాలని, కమర్షియల్ ప్రాపర్టీస్ కైతే 6 నెలల అడ్వాన్స్ తీసుకోవాలని, రెంట్ ని పెంచాలంటే 12 నెలలకి ఒక్కసారి మాత్రమే చేయాలి. అది కూడా 90 రోజుల ముందే ఒక నోటీస్ లా రెంట్ కి వచ్చిన తనకి ఇన్ఫార్మ్ చేసే పెంచాలని, ప్రాపర్టీ రిలేటెడ్ గా ఈ రిపేర్ ఉందని ఓనర్ కి చెప్తే ఓనర్ 30 రోజుల్లోపు ఆ రిపేర్ చేయించాలని, లేదంటే రెంట్ కు వచ్చిన వ్యక్తే ఆ రిపేర్ చేయించుకొని ప్రాపర్ బిల్స్ తో తనిస్తున్న రెంట్ నుంచే డబ్బుల్ని కట్ చేసుకోవచ్చు అని, ఈవెన్ ప్రాపర్టీ నాదే అయినా నేను రెంట్ కి ఇచ్చిన తర్వాత దాన్ని చెక్ చేయాలంటే సరిగా పెట్టుకున్నారా లేదని చూడాలంటే 24 గంటల ముందు నేను ఒక నోటీస్ ఇచ్చి అప్పుడు మాత్రమే చెక్ చేయడానికి రెంట్ కి ఇచ్చిన ప్రాపర్టీలోకి నేను వెళ్ళాలని, అండ్ ఏ కారణం చేతైనా సరే వాటర్ కట్ చేయడం, కరెంట్ కట్ చేయడం, ఫోర్స్ఫుల్ గా రెంట్ కి వచ్చిన వాళ్ళతో బిహేవ్ చేయడం కూడా చట్టరీత్యా నేరమని, అండ్ రెంట్ కి ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ ని 2 నెలల లోపు లోకల్ రిజిస్టర్ ఆఫీస్ లో కానీ ఆన్లైన్ లో కానీ డిజిటల్ గా నమోదు చేయాలని, లేని పక్షంలో 5,000 రూపాయల పెనాల్టీ పడుతుందని చెప్తున్నారు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా రెంట్ కి ఇచ్చిన తనకి ఓనర్ కి టెనెంట్ కి రెంట్ కున్న వ్యక్తికి డిస్ప్యూట్స్ ఏదైనా వస్తే సంవత్సరాలు దాన్ని లాగకుండా 60 రోజుల్లోపే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ ని కూడా రిజాల్వ్ చేయాలనేలా కొత్త రూల్స్ కేంద్రం తీసుకొచ్చింది. ఇవన్నీ చూస్తే రెంట్ కుండే వాళ్ళకి ఇది లాభంగా ఉంది కదా. ఈ కొత్తగా కేంద్రం నుంచి వచ్చిన ఈ రూల్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఛానల్ లో వస్తూ ఉంటాయి. మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.